సోషల్ మీడియాలో తనపైన దుష్ప్రచారం చేస్తున్నారంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్కు వైఎస్ షర్మిల ఫిర్యాదు చేశారు. తమపైన తమ కుటుంబ సభ్యులపైన అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్న వారిపైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. షర్మిల ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు సైబర్ క్రైమ్ అదనపు డీసీపీ రఘువీర్కు విచారణ బాధ్యతలు అప్పగించారు. తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై వైఎస్ షర్మిల తీవ్రంగా స్పందించారు. షర్మిలకు టాలీవుడ్ హీరో ప్రభాస్ కు సంబంధం ఉందని గత 5 ఏళ్లుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న షర్మిల పార్టీ నేతలతో కలిసి సోమవారం హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ ను కలిసి ఫిర్యాదు చేశారు. తనకు ప్రభాస్ కు సంబంధం ఉందని కొంతమంది ప్రచారం చేస్తున్నారన్నారు షర్మిల. ఆ వ్యక్తిని నా జీవితంలో ఎప్పుడు కలవలేదని, ఒక్కసారి కూడా మాట్లాడలేదని చెప్పారు. ఆ వ్యక్తితో నాకు ఎలాంటి సంబంధం లేదు, ఇదే నిజమని అన్నారు షర్మిల. ఈరోజు ఇలా నేను ఒక దోషిలాగా నిలబడి నా వాదనను వినిపించుకోవాల్సిన దుస్థితి రావడం నాకే కాదు, మహిళలందరికీ ఇది అవమానకరం. ఇది 5 ఏళ్ల కింద ఎప్పుడో మొదలైంది. ఇప్పుడు మళ్ళీ తలెత్తింది. మళ్ళీ కూడా తల ఎత్తవచ్చు. ఇది నేను మాట్లాడకపోతే ఇదే నిజము అని కొంతమంది అయినా అనుకునే ప్రమాదం ఉంది. కనుక ఈ తప్పుడు ప్రచారాలు మూలాలతో సహా తొలగించడానికి ఈ ఉద్దేశంతోనే ఈరోజు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడమే కాకుండా మీడియా ముందుకు కూడా రావడం జరిగింది. ఇలా దుష్ప్రచారం చేస్తున్న వారు ఇవన్నీ నిజమేనని ప్రమాణాలు చేసి చెప్పగలరా అని ప్రశ్నించారు షర్మిల. ఆ వ్యక్తిని కలిసినట్టుగానే మాట్లాడినట్టుగానే ఆధారాలు రుజువులేవైనా ఉన్నాయా అన్నారు. పుకార్లు చూపించి వ్యక్తిత్వాన్ని చంపాలనుకోవటం దారుణం కాదా అన్నారు. ఇంత దిగ్గజారుడుతనం అవసరమా? ఈ ప్రచారం వెనుక టీడీపీ హస్తం ఉందని ఆరోపించారు షర్మిల. ఏ ప్రభాస్ అనే వ్యక్తితో నాకు సంబంధం ఉంది అని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో ఆ వ్యక్తిని నా జీవితంలో నేనెప్పుడూ కలవలేదు, ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఆ వ్యక్తికి నాకు ఏ సంబంధము లేదు, ఎప్పుడూ ఏ సంబంధము లేదు. ఇది నిజం, ఇదే నిజమని నా పిల్లల మీద ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను. లేదు, అలా కాదు, మేము ప్రచారం చేస్తున్నదే నిజమని ఈ ప్రచారాలు పుట్టిస్తున్న వారు నాలాగా ప్రమాణం చేసి చెప్పగలరా? షర్మిలపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం వెనుక టీడీపీ హస్తం ఉందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. మహిళా నేతలపై ఇలాంటి ప్రచారం మంచిది కాదన్నారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో అసభ్యకరంగా ఉన్నవి కొన్ని వచ్చాయి. సినీ నటుడితో ఇది చేస్తూ వచ్చినవి అసహ్యకరమైనవి వచ్చాయి. సో వాటన్నిటినీ తీసుకొచ్చేసి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళేసి వీటి వెనక పొలిటికల్ రాజకీయాల కారణం, రాజకీయ వ్యక్తులు, రాజకీయ నాయకులు ఉన్నారనే అనుమానం బలంగా ఉంది. కాబట్టి అది ఎవరైతే సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్న వాళ్ళే కాకుండా వారి వెనక ఉన్న నాయకులను వాళ్ళను కూడా వాళ్ళ గుట్టురట్టు చేయమని కూడా రిక్వెస్ట్ చేశాము. ఇది ఒక్క షర్మిల మహిళ కాబట్టి వాళ్ళు ఈ లైన్ తీసుకున్నారు. అంటే ఇది మహిళా లోకం మీద కూడా అటాక్ లాంటిదే కాబట్టి ఆ దృష్టితో కూడా చూడమని చెప్పాము. సిపిని కలిసిన వారిలో షర్మిలతో పాటు ఆమె భర్త అనిల్ కుమార్, వైసీపీ నేతలు వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వాసిరెడ్డి పద్మ తదితరులు ఉన్నారు.